హలో వ్యూవర్స్! వెల్కమ్ టు కెనడా వ్లాగ్స్. ఈసారి వ్లాగ్స్‌లో ఒక మంచి ఇంట్రెస్టింగ్ థింగ్‌ని మీకు చూయించబోతున్నాను. సో, నేనేంటంటే కిచెన్‌లోకి కొత్తగా ఎప్పటినుంచో క్యాస్ట్ ఐరన్ అంటాం కదా! అంటే ఇనుప ఇనుముతో చేసింది. సో, అదనమాట ఇది. సో, నాకెప్పటినుంచో తీసుకోవాలని ఉంది. కానీ వెయిట్ ఉంటుంది. మళ్ళీ మూవ్ అయ్యేటప్పుడు ఇబ్బందవుతది అనుకున్నాను. బట్ ఏంటంటే నాకు మంచి డీల్ వచ్చేసింది. ఇది బిలీవ్ మీ $20 అంటే ఎవరైనా నమ్ముతారా? ఈజీగా 5 కేజెస్ ఉంటుంది ఇది అంత వెయిట్. సో, నాకు బాగా నచ్చేసిందనమాట. సరే $20 తీసుకుందాము అనుకున్నాము. ఎట్ ఎ టైమ్ ఏమైందంటే ఎప్పుడు మేము ఇక్కడ సూపర్ స్టోర్స్‌కి వెళ్తూ ఉంటామనమాట. మ్యాక్సీ దాని పేరు. సో, అందులో ఎప్పుడు మాకు పాయింట్స్ మిగిలిపోతూ ఉంటాయి. సో, ఆ పాయింట్స్ $20 అవుతున్నాయన్నమాట. సో, ఆ పాయింట్స్‌కి నాకు ఈ కలర్ ఫ్రీగా వచ్చేసిందనుకోవచ్చు. నాకైతే చాలా మెమరీ క్రియేట్ అయిపోయిందనమాట. ఎందుకంటే ఇది పాయింట్స్‌తో కొనుక్కున్నాము. మనీ పెట్టకుండా అనేది హ్యాపీనెస్‌గా ఉంది నాకైతే. అండ్ ఇందులో వచ్చేసి నేనేంటంటే మనకి పాలకూర ఫ్రై అంటారు గదా! అది చేస్తున్నాను. నౌఎడేస్ మనకిప్పుడున్న టైంలో ఎక్కువ ఎవ్వరు మనము ఓల్డ్ జనరేషన్‌ని ఫాలో అవ్వట్లేదు కానీ, అప్పుడు వంటలు, అప్పటి ఫుడ్ అదే వేరండి. సో, ఈ 2 కాంబినేషన్‌లో అయితే సూపర్‌గా ఉంటుంది. అండ్ నాన్ వెజ్ అయితే చెప్పక్కర్లేదు. క్యాస్ట్ ఐరన్‌లో ఎప్పుడైనా మనకెంత ఫుడ్ క్వాంటిటీని బట్టి ఆ క్వాలిటీ అనేది ఫుడ్ టేస్ట్ కూడా మారుతుందనమాట. అండ్ చూస్తూ ఉంటారు కదా! నేను ఇక మీదట వ్లాగ్స్ ఏవి చేసినా కూడా ఈ కడాయిలోనే మాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అప్పటికి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఆ బ్లాక్ కలర్ అంతా వెళ్ళిపోయి పెయిల్ వైట్ కలర్ అవుతుందనమాట. సో, అలా యూజ్ చేస్తున్న కొద్దీ ఏంటంటే మనకి నాన్ స్టిక్‌గా తయారైపోతుంది. సో, నౌఎడేస్ తెలుసు మనకి నాన్ స్టిక్ వల్ల ఎన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయో. సో, దాన్ని మాక్సిమం అవాయిడ్ చేయడానికి క్యాస్ట్ ఐరన్ అనేది బెస్ట్ థింగ్ అనమాట. అండ్ దీని సీజనింగ్ ఒక్కటే కొంచెం ఇబ్బంది. అండ్ మనము ఔట్ ఆఫ్ ఉంటాం కాబట్టి కెనడా గానీ, యూఎస్ కానీ ఇంకెక్కడైనా మనకి సీజనింగ్ ఆల్రెడీ చేసే ఉంటుందనమాట. ప్రీ సీజనింగ్ అంటారు. ఆల్రెడీ చేసే ఇస్తారు. సో, ఒకవేళ లేని వాళ్ళు ఇట్లనే క్యాస్ట్ ఐరన్ తెచ్చుకున్నప్పుడు సీజనింగ్ ఒక 2, 3 టైమ్స్ చేసుకొని వాడుతున్న కొద్దీ ఏంటంటే ఆ కళాయి అంతా కళాయి అయితే కళాయి లేకపోతే ఏదైతే మీరు వాడతారో ఆ డిష్ అనేది నాన్ స్టిక్‌గా క్రియేట్ అయిపోతుందనమాట. వాడుతున్న కొద్దీ ఆ లేయర్ అనేది ఫార్మ్ అయిపోయి నేచురల్‌గా నాన్ స్టిక్ అనేది దానికొచ్చేస్తుందనమాట. సో, అది ఈ కళాయి హిస్టరీ అయితే. సో, ఇందులో ఏంటంటే నేను పాలకూర ఫ్రై అనేది ఎలా చేయొచ్చో పైపైన చెప్తాననమాట. సో, మీకు ఒకవేళ ఇంకా ఇన్ డెప్త్‌గా ఈ రెసిపీ కావాలి అంటే డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో, పాలకూర ఫ్రై అయితే పెద్దగా మనకి ఎవ్వరం పాలకూర తినమనుకోండి ఇంక్లూడింగ్ మీ. బట్ నాకు ఈ పాలకూర ఫ్రై అనేది బాగా అలవాటయిపోయిందనమాట. సో, దాన్ని ఏం లేదు ఫస్ట్ ఆనియన్స్ ఎక్కువ క్వాంటిటీ ఉండేలాగా పెద్ద సైజ్ ముక్కలు కోసుకోవాలి ఆనియన్స్. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత పాలకూర వేసి కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత లైట్‌గా మనకి చింతపండు వేసి ఒక క్యాప్ కానీ, మూత గానీ ఏదైనా పెట్టేసి దాన్ని కొంచెం ఉడకనిస్తే మంచి ఫ్లేవర్ ఉంటుందనమాట. దాని తర్వాత ఒక 10-20 మినిట్స్ స్లో కుకింగ్ చేయాలనమాట. ఎక్కువ హై పెడితే ఏంటంటే వాటిలో ఉన్న ప్రోటీన్స్ అన్నీ త్వరగా ఎవాపరేట్ అయిపోతాయి. ఎప్పుడైనా స్లో కుకింగ్ అనేది బెస్ట్. ఎస్పెషల్లీ ఆకుకూరలకి. సో, ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే నాకిది వేరే బౌల్ మీదనమాట. సో, దీని మీద మూత ఉండదు కదా! అని చెప్పేసి నేను ఆ బౌల్ అడ్జస్ట్ చేసుకున్నాను. అండ్ ఇండియా నుంచి వచ్చేటప్పుడు కూడా నేనేంటంటే ఒక అల్యూమినియం క్యాప్ కవర్ అనేది తెచ్చుకున్నాననమాట. ఇట్లనే ఫుడ్స్ మీద పైన పెట్టుకోవటానికి. యాక్చువల్‌గా మనం అనుకుంటాము అల్యూమినియం వాడకూడదు కదా! అది హెల్త్‌కి మంచిది కాదు కదా! అని చెప్పేసి. యెస్, అది కొంతవరకు కరెక్ట్. కాకపోతే దాన్ని అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది. అల్యూమినియం అనేది ఏంటంటే ఒక పర్టిక్యులర్ హీట్ రీచ్ అవ్వగానే అది మెల్ట్ అవ్వటం స్టార్ట్ అవుతది ఫుడ్‌లోకి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అల్యూమినియంలో మనం ఎప్పుడైనా ఫుడ్ తయారు చేసుకున్నాక అందులోనే ఉంచొద్దు. లైక్ చేపల పులుసు కానీ, ఇట్లా పులుపు సంబంధించినది, వాటర్‌కి సంబంధించింది. ఎందుకంటే ఫుడ్‌లోకి అది అనేది కంటామినెంట్ అయిపోతుందనమాట. అంటే కలిసిపోతుంది ఫుడ్‌లో. దానివల్ల ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఫేస్ అవుతాయి. సో, ఎప్పుడైనా మనం ఏదైనా కుక్ చేసుకున్నప్పుడు దాన్ని వేరే విడిగా బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని పెట్టుకోవాలి. సో, కుక్ చేశాక అందులోనే ఉంచకూడదనమాట. సో, ఈ టిప్స్ ఫాలో అవుతే మాత్రం యూజ్ చేయొచ్చు. మాక్సిమం క్యాపే కాబట్టి నేను పెద్దగా ఆలోచించలేదనమాట. ఎప్పుడైనా రేర్‌గా వాడతాను. కవర్ చేయడానికే కాబట్టి. అండ్ ఇందులో కూడా ఐరన్ కడాయిలో కూడా ఏంటంటే మనకి కూర చేయంగానే అది ఎమ్మటే వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఎందుకంటే ఐరన్ కాబట్టి హీట్ కన్జంప్షన్ అనేది ఉంటుంది. మనం ఆఫ్ చేసినా కూడా చాలా టైం వరకు ఆ హీట్ అనేది దానికి ఉంటుందనమాట. సో, అదే చేస్తున్నాను. అండ్ ఈ పాలకూర చేసుకున్నప్పుడు ఏంటంటే లాస్ట్‌లో కొంచెం లైట్‌గా కారం వేయాలి.
దానివల్ల టేస్ట్ అనేది మరింత ఉంటుంది. అండ్ మాక్సిమం ఏంటంటే కారం కన్నా కూడా పచ్చిమిర్చి వేయటమే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే అది నేచురల్‌ది కాబట్టి మనకి డైజెషన్‌కి కూడా పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. బట్ మా వారికేంటంటే అలా నచ్చదు. స్పైసీగా ఉండాలనమాట. అండ్ కలర్ కనిపించాలి ఎర్రగా. సో, అందుకని లాస్ట్‌లో ఏంటంటే కారం అనేది యాడ్ చేస్తాను. సో, ఇదండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చి, ఎంటర్‌టైన్ అయ్యుంటే మీరు మాత్రం ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసి, మీ ఎంకరేజ్‌మెంట్‌ని నాకివ్వగలరని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరిచ్చే ఈ చిన్ని లైక్ వల్ల నాకెంతో ఎనర్జీ వచ్చి, మరెంతో ఇంట్రెస్టింగ్ కంటెంట్ అనేది మీ ముందుకు తేయగలుగుతాను. సో, మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఛానల్‌లో మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.